తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. క్రమశిక్షణకు మారుపేరైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్ గా తనకంటూ ఒక విలక్షణమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమె జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైన పాత్ర అమ్మ. తన ప్రాణానికి ప్రాణమైన కుమార్తె విద్యా నిర్వహణ విషయంలో లక్ష్మి పడే మురిపెం అంతా ఇంత కాదు. తాజాగా ఆ మురిపెం ఒక అపురూపమైన వేడుకకు వేదికైంది. అదే విద్యా నిర్వహణ ఓణీల వేడుక. నిన్న మొన్నటి వరకు బుడిబుడి అడుగులతో సోషల్ మీడియా వీడియోలలో తన అల్లరితో అందరినీ అలరించిన విద్యా నిర్వహణ ఇప్పుడు ఓణీలు ధరించే వయసుకు వచ్చేసింది. తెలుగు సంప్రదాయంలో ఆడపిల్ల జీవితంలో ఓణీల వేడుక లేదా హాఫ్ సారీ ఫంక్షన్ అనేది అత్యంత కీలకమైన ఘట్టం. బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్న వేళ ఆడబిడ్డను అలంకరించి మురిసిపోయే ఈ వేడుకను మంచు కుటుంబం అత్యంత వైభవంగా, అంతే ఆత్మీయంగా నిర్వహించింది. హైదరాబాద్ లోని మంచు వారి నివాసం ఈ వేడుకతో పెళ్లి కళను సంతరించుకుంది. బయటి ప్రపంచానికి, మీడియాకు పెద్దగా హడావిడి లేకుండా కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది విద్యా నిర్వహణ తాతయ్య, లెజెండరీ నటుడు మోహన్ బాబు. తన మనవరాల్ని సంప్రదాయ దుస్తుల్లో చూసి ఆయన కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. తన క్రమశిక్షణ వెనుక ఉండే ఒక ఆత్మీయమైన తాతయ్యను ఈ వేడుకలో అందరూ చూశారు. ఇక మంచు లక్ష్మి గురించి చెప్పనక్కర్లేదు. తన కూతురిని ఒక యువరాణిలా తీర్చిదిద్దడంలో ఆమె పడ్డ తపన ఈ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పట్టు పరికిణి, ఓణి ధరించి తలనిండా పూలు పెట్టుకుని నగలతో మెరిసిపోతున్న విద్యా నిర్వహణను చూస్తుంటే మంచు వారింట మహాలక్ష్మి దిగివచ్చిందా అన్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా మంచు లక్ష్మి తన మకాంను ముంబైకి మార్చేసింది. అక్కడ ఆమె తన కెరీర్ ను కొత్త పుంతలు తొక్కిస్తూనే కుమార్తె విద్యను కూడా అక్కడే చదివిస్తున్నారు. కేవలం తన వృత్తిపరమైన ఎదుగుదల కోసమే కాదు, తన కూతురికి ప్రపంచ స్థాయి విద్యను, అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ తన మూలాలను, తెలుగు సంప్రదాయాలను మర్చిపోకుండా ఇంతటి ముఖ్యమైన వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించడం ఆమెకు సంస్కృతి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్నప్పటికీ ఆమె చేసే ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటోంది. గతేడాది దక్ష సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె ఇప్పుడు బూకీ అనే తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంలో ఒక పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. అటు వృత్తిలో రాణిస్తూనే ఇటు కూతురి ఎదుగుదలలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఒక మదర్ గా ఆమె చేస్తున్న ప్రయాణం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం. విద్యా నిర్వహణ కూడా కేవలం మంచు వారి వారసురాలు మాత్రమే కాదు, చిన్న వయసులోనే సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉంది. గతంలో క్లీన్ ఇండియా వంటి కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు విద్యా నిర్వహణకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిన్నప్పుడే అంత క్యూట్ గా ఉండే విద్య ఇప్పుడు ఓణీల్లో మరింత అందంగా, హుందాగా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మంచు మనోజ్, మంచు విష్ణు కుటుంబాలు కూడా ఈ వేడుకలో సందడి చేయడం ఆ ఫోటోల్లో కనిపించింది. మంచు ఫ్యామిలీలోని విభేదాల గురించి గతంలో కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ ఇలాంటి వేడుకల్లో అందరూ కలిసి ఉండటం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్ల ఎదుగుదల అనేది ఒక ఇంటికి వెలుగు వంటిది. విద్యా నిర్వహణ ఓణీల వేడుక కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది ఒక తల్లి కలల ప్రతిరూపం. మంచు లక్ష్మి ఆశించినట్లుగా విద్యా నిర్వహణ తన చదువులో, వ్యక్తిత్వంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.